హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియోస్ పెట్టిన చూసారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నేను ఇప్పుడు మిగతాయి కూడా కంటిన్యూ చేస్తాను. మనకి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. ఇదంతా నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ అని చెప్పాను మీకు. సో నేను ఫాస్ట్గా చెప్తాను, మీరు ఫాస్ట్గా నేర్చేసుకోండి. ఒకసారి చూసుకుంటే సరిపోద్ది మీకు. ఎగ్జామ్కి వెళ్ళే మూమెంట్లో కూడా వీడియోస్ చూసుకున్నా కానీ ఏమో బై లక్ మనకి రిపీటెడ్గా అడిగే బిట్స్ ఉంటాయి, అవి వస్తాయి అన్నమాట. సో మనం ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మన ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ హ్యాండ్ రిటర్న్ కోచింగ్ నోట్స్లోంచి నెక్స్ట్ బిట్ చూద్దాము. నిన్న మనం 34 బిట్స్ వరకు చూసాము. ఇప్పుడు వచ్చేసి 35 బిట్ నుంచి చూద్దాము. ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. The effect of sulfur drug is antagonized by. The effect of sulfur drug is antagonized by PABA. PABA. Para-amino benzoic acid. Next bit. Which of the following is a opioid antagonist? Which of the following is a opioid antagonist? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో opioid antagonist ఏందనేసి అడుగుతారు. ఆన్సర్ ఇస్ naloxone. Which of the following is a COX-2 inhibitor? Which of the following is a COX-2 inhibitor? నిమిసులైడ్ ఇక్కడ కూడా అంతే, 4 ఆప్షన్స్ ఇచ్చి అది అడుగుతారు. ఎగ్జోటాక్సిన్స్ ఆర్ వాటర్ సాల్యుబుల్ హై మాలిక్యూల్ ప్రోటీన్స్. ఇంట్రావీనస్ సొల్యూషన్ ఆఫ్ హైపోటోనిక్ సొల్యూషన్ మే కాజ్ crenulation of blood cells. Maceration in which gentle heat is used during the process extraction is called. Maceration in which gentle heat is used during the process of extraction is called digestion. Aldosterone is secreted by zona glomerulosa of adrenal cortex. నెక్స్ట్ బిట్ వచ్చేసి టెరటోజెనిక్ మాల్ఫార్మేషన్ ఈజ్ ఫోకోమీలియా. అడ్రినలిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అనాఫైలాక్టిక్ షాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిజియలాజికల్ యాంటగోనిజం. నేచర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అట్ న్యూరోమస్క్యులర్ జంక్షన్ ఈజ్ న్యూరోమస్క్యులర్ జంక్షన్ దగ్గర ఏంటంటే కెమికల్. ఓకే. కార్డియాక్ ఇంపల్స్ ఆరిజినేట్ at SA node, sinoatrial node వచ్చేసి SA node. The functional unit of kidney, nephron. కిడ్నీ నెఫ్రాన్. మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ వచ్చేసి డిప్లొమా లెవెల్ కాబట్టి ఇలాంటి బిట్స్ మోస్ట్ కామన్గా రిపీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, gold beaters skin test is performed for the detection of. This is also repeated bit. Gold beaters skin test is performed for the detection of tannins. Next, ethosuximide is a choice of drug for the treatment of. Petit mal epilepsy and absence seizures. Next, a teratogenic drug cause toxicity to fetus ki teratogenic toxicity అనేది క్రియేట్ చేస్తుంది. Defect of purine metabolism is involved in gout. Triamterene is a potassium sparing diuretic. The heterocyclic present in imipramine is a diazepine. హెటెరోసైక్లిక్ రింగ్ అనేది ఇమిప్రమైన్ ఇస్ డైస్ ఏంటది అనేసి అడుగుతున్నారు. మనం డీటెయిల్గా రాయాలి. డైహైడ్రోడైబెంజోఅజిపైన్. నెక్స్ట్ వచ్చేసి క్రియాటినిన్ క్లియరెన్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెజర్ ఫర్ glomerular filtration rate. Identify the molecule which controls the biosynthesis of proteins in living organisms.
Identify the molecules which controls the biosynthesis of proteins in living organisms is RNA. HLB system is used to classify surfactants. HLB system is used to classify surfactants. Sulfasalazine is a prodrug that is converted to active drug by. Sulfasalazine is a prodrug. It is converted to active drug by presence of azareductase. Varicella zoster is causative organism for chickenpox. Varicella zoster is a causative organism for chickenpox. మనం చూసినట్టయితే చిన్నపిల్లలకి వెరిసెల్లా వ్యాక్సిన్ వేయించకపోతే చికెన్ పాక్స్ వస్తుంది. ఇది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరికి వచ్చిన 15 డేస్కి ఇంకొకరికి వస్తుంది. మనకి చాలామందికి ఈ వ్యాక్సిన్ అనేది ఉంటుందని తెలియదు, కానీ ఈ వ్యాక్సిన్ వేపిస్తే రాదన్నమాట. చాలామంది ఊర్లలో యూజ్ చేస్తూ ఉంటారు ఈ టర్మినాలజీ, దద్దు పోస్తుంది, తల్లు పోస్తుంది అని. అది ఇదే అనమాట, చికెన్ పాక్స్ అనమాట. ఇది ఒకరికి వస్తే ఇంట్లో పిల్లలకు కూడా వచ్చింది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి దీనికి వెరిసెల్లా వ్యాక్సిన్ ఉంటుంది, తీసుకోవటం బెటర్ అనమాట. నెక్స్ట్, acetaminophen ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పారాసెటమాల్. acetaminophen ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పారాసెటమాల్. Bioavailability of tetracycline when administered with antacid. Bioavailability of tetracycline bioavailability antacid తో కలిపి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే it will decrease. Phenylephrine is a nasal decongestant, vasopressor and midriatic. Phenylephrine ఇచ్చేసి ఇవన్నీ ఇస్తారు, ABCD ఇచ్చి ఆల్ ది ఎబో అంటారు. సో అలాంటి బిట్స్కి మాత్రం ఇది ఆల్ ది ఎబో అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్ ఆఫ్ సైక్లోఆక్సిజనేస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్ ఆఫ్ సైక్లోఆక్సిజనేస్. ఇది వచ్చేసి ఆస్పిరిన్. నెక్స్ట్ బిట్, bioequivalence dosage forms indicate both produce same Tmax, Cmax and AUCs. Both Cmax, Tmax and AUCs. Identify the suppository base from the following. కింద మనకు కొన్ని ఇచ్చేసి సపోజిటరీ బేస్ అనేసి అడుగుతారు. థియోబ్రోమా ఆయిల్, ఇది మనకి సపోజిటరీస్లో వస్తుంది, థియోబ్రోమా ఆయిల్. నెక్స్ట్, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టీజన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమని ఇస్తారు, యాక్టివ్ ట్రాన్స్పోర్టా ప్యాసివ్ ట్రాన్స్పోర్టా అని ఇస్తారు. దిస్ ఈజ్ అన్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ బిట్, ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్సెనిక్ లిమిట్ టెస్ట్ బేస్డ్ ఆన్ yellow strain produced by the reaction. Principle involved in the arsenic limit test based on yellow strain produced by the reaction. Arsen gas with mercury chloride paper. Okay, next bit, the term of President of Pharmacy Council of India shall be for a period of. The term of President of Pharmacy Council of India shall be for a period of 5 years. Next, one of the following is a psychotropic substance. Diphenylhydrantoin. GMP and GLP-1 FDA guidelines. Isoniazid is a primary anti-tubercular drug that requires pyridoxine supplement. Increased levels of which of the following is associated with decreased risk of atherosclerosis. Increased levels of which of the following. మనకి ఇది కొలెస్ట్రాల్లో HDL, LDL అనే టాపిక్ నుంచి వచ్చింది. మనకి ఏది పెరిగితే మనకి ఎథెరోస్క్లీరోసిస్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం పెరుగుతుందంటే HDL అనమాట. LDL ఉంటుంది, HDL ఉంటుంది. ఇది HDL పెరిగితే మనకి ఎథెరోస్క్లీరోసిస్ ప్రాబ్లం ఉంటుంది. Accuracy differs from precision in degree of closeness with true value. First pass metabolism is drug metabolism before drug reaching the systemic blood circulation. This is also very very important bit. మనకు బాగా రిపీటెడ్గా వస్తుంది. డ్రాగ్ అండ్ డ్రాప్స్ రియేజెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో వచ్చింది. పొటాషియం అయోడైడ్ ఇన్ బిస్మత్ నైట్రేట్.
The type of immunity produced by administration of tetanus antitoxin is the type of immunity produced by administration of tetanus antitoxin is artificially produced passive immunity. Artificially produced passive immunity. Next bit. The following tests are used for evaluation of parental except అన్నారు. ఇది చూసినట్టయితే ఎక్సెప్ట్ అన్నారు. మీకు అన్ని టెస్ట్లు పేరెంట్రల్స్ ఎవాల్యుయేషన్కి యూజ్ చేసి ఒక్కటి వాన్ అన్నారు. అఫ్రియబిలిటీ టెస్ట్ అంటే రిమైనింగ్ టెస్ట్ అన్ని వాడతారు. ఇలాంటి బిట్టు చదివేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఎక్సెప్ట్ నాట్ అనేవి వస్తుంటే చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ గవర్న్డ్ అండర్ ద డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. మనకి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్లోని నాట్ గవర్న్డ్ అని చెప్పేసి వచ్చింది ఏంటంటే ఆప్షన్స్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ అనేది దిస్ ఈజ్ నాట్ గవర్న్డ్ అండర్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ బిట్. అట్రోపిన్ ఈజ్ ఏ ఈస్టర్. Atropine is a ester. Angiotensin 2 is a peptide. Angiotensin 2 is a peptide. The most common side effect of nitroglycerin is most common side effect is a headache. Next, cell mediated allergic reaction is type 4 reaction. ఈ రియాక్షన్స్ అనేవి 1 2 3 4 ఉంటాయి. టైప్ 4 రియాక్షన్ అనేది సెల్ మీడియేటెడ్ అలర్జిక్ రియాక్షన్స్. థ్యాంక్ యూ. మనం ఇప్పటివరకు అయితే 80 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మీకు ఇవే ఈ బిట్సే కావాలా, లేకపోతే బుక్లో నన్ను హ్యాండ్ రిటన్ నోట్స్ కాకుండా వేరేది ఏమన్నా కావాలా మీరు నాకు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఇంకా వీడియోస్ చేస్తాను. నాకు చెప్పాను కదా ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంట్ అనమాట. అన్నీ నేను కోచింగ్లో నేర్చుకుని నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎగ్జామ్స్ అయ్యే వరకు. మనకి నెక్స్ట్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంది, దానికి కూడాను నేను మీకు క్లాసెస్ చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.